వీళ్ళు యూరప్ కథలని చెప్పి యూరప్ ఛానల్. ఫ్రాన్స్ అమ్మాయి, అబ్బాయి మన రాజమండ్రి పాలకొల్లు అటు సైడ్ అబ్బాయి. చాలా మంచి కప్పులు, మంచి వీడియో, స్మూత్గా, చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా ఉంటాయి వీడియోలు. ఎవరైనా నచ్చితే చూడండి, బాగుంటాయి. బ్రో ఏంటి ఎలాగైంది యూరప్ కథలు? ప్రపంచ యాత్రికుడికి ప్రణామములు. ఫస్ట్ ప్రణామాలు, యూరప్ యాత్రికుడికి ప్రణామాలు. థ్యాంక్ యూ బ్రో. యాత్రికుడి ప్రణామాలు, తిరిగి యూరప్ యాత్రికుడికి ప్రణామాలు. థ్యాంక్స్ బ్రో. ఎలా ఉన్నారు? అమెరికా వెళ్ళారు. ఇప్పుడు మేమున్న నార్త్ అమెరికా ఖండం నుంచి యూరోప్ ఖండానికి స్వాగతం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ బ్రో. చాలా దూరం ఉంది మా ఖండం నుంచి మీ ఖండంకి. అవునవును. ఏంటి విశేషాలు? అంతా హ్యాపీనా? హ్యాపీ బ్రో. నైస్ టు సీ యూ. చాలా ఒలింపిక్స్ క్రీడా సంబరాలు అన్ని అద్భుతం. అసలు ప్యారిస్ నగరం అయితే ఒక చాలా మందిని గెయిన్ చేశారు అంటున్నారు. అది నిజమేనా? ప్యారిస్ గవర్నమెంట్ చాలా మనీ బాగా సంపాదించారు. ఒలింపిక్స్ ద్వారా చాలా వచ్చాను. ఖర్చు పెట్టింది అలాగే ఉంది, సంపాదించింది అలాగే ఉంది. 83,000 కోట్లు బడ్జెట్. 10 బిలియన్ డాలర్స్ బడ్జెట్ ఈ ఒలింపిక్స్ కి. ఫుట్బాల్ కూడా అయింది కదా ఇందులోని. ఏంటి బ్రో? ఫుట్బాల్ అయింది. ఎవరు గెలిచారు? మెడల్ ఎవరికి వచ్చింది? మెడల్ రోజీ గారు. అది ఇక్కడ ఉంది. ఏ రోజీ గారు రాకపోతే ఎలా అంటే చెప్తున్నాను. స్పెయిన్ విన్ అయింది. ఫ్రాన్స్ ఫైనల్స్ వరకు వెళ్ళింది, కానీ లాస్ట్ లో ఓడిపోయారు. అయితే స్పెయిన్ కి వచ్చింది గోల్డ్. సిల్వర్ వచ్చిందా? ఇది మెయిన్ ఫుట్బాల్ టీం ఆడదు, ఒలింపిక్ టీం వేరే ఉంటది. అవునా? అందుకని అంత ఫుట్బాల్ కి అంత క్రేజ్ ఉండదు. ఈ ఒలింపిక్స్ లో ఫుట్బాల్ కి అంత క్రేజ్ ఉండదు, ఎందుకంటే ఒరిజినల్ టీమ్స్ ఆడవు. కొంచెం అంటే ఫీఫాకి ఒలింపిక్స్ కి కొంచెం రివాలిటీ వల్ల, కాంపిటీషన్ వల్ల ఆడాలనుకున్నా ఆడనివ్వరన్నమాట క్లబ్స్. మనకైతే ఒక సిల్వర్ మెడల్ వచ్చింది, అదే హైయెస్ట్ ఈసారి. మేము నీరజ్ చోప్రా మ్యాచ్ కి వెళ్ళాం, జావెలిన్ త్రో చేసినప్పుడు వెళ్ళాం, చాలా బాగుంది. లక్కీ అయితే మీరు కనబడ్డారా? విజిబుల్ గా టీవీలో కనబడ్డారా? తర్వాత మళ్ళీ మీట్ అయ్యాం. ఇక్కడ ఏం చేశారంటే, అంబానీ గ్రూప్ ఉంది కదా, రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు ఇండియా హౌస్ పెట్టారు ప్యారిస్ లో. అంటే ప్రతి ఒలింపిక్స్ కి ఎలా ఉంటదంటే, ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క హౌస్ పెడతాయి. ఫ్రాన్స్ హౌస్, నెదర్లాండ్స్ హౌస్, కెనడా హౌస్. మనకి ఇప్పుడు వరకు అలాంటి హౌస్ లేదు. ప్యారిస్ ఒలింపిక్స్ లో ఫస్ట్ టైం ఇండియా హౌస్ పెట్టారు ప్యారిస్ లో, రిలయన్స్. ఆ ఇండియా హౌస్ ఏంటంటే, మన ఇండియన్స్ అందరూ అక్కడ గ్యాదర్ అయ్యి అక్కడ వాచ్ పార్టీ లాగా గేమ్స్ చూడడము, విన్ అయిన అథ్లెట్స్, మన అథ్లెట్స్ అందరూ అక్కడ తీసుకొచ్చి సన్మానించడం, ఇవన్నీ చేశారు. అది ఒలింపిక్స్ జరిగిన 18 రోజులు కూడా, 2 వీక్స్ కూడా ఎవరో ఒకరు అథ్లెట్స్ రావడం, సెలబ్రిటీస్ రావడము. ఎక్కువ మెడల్స్ వచ్చి ఉంటే ఇంకా కన్నుల పండుగ మనకి అప్పుడప్పుడు పార్టీలు అయ్యాయి. ఆ ఇండియా హౌస్ వల్ల మంచిగా ఏంటంటే, అక్కడ ఇండియన్ ఫుడ్ అంతా పెట్టి, ఇండియన్ కల్చర్ కూడా ఫారినర్స్ చాలా మంది వచ్చి చూసారు. అక్కడ ఇండియా హౌస్ అంతా చూడడానికి అక్కడ ఏర్పాట్లు చేశారు, బాగుంది. కానీ బాగా చేశారు, అండ్ పరువు నిలబెట్టుకున్నారు. అట్లీస్ట్ చాలా మంది సక్సెస్ చేశారు ప్యారిస్ ని. ఇది మీకు టూరిస్ట్ ప్రాబ్లం రాలేదు. మారినా కూడా అసలు టూరిస్ట్ ది ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి ఏం ప్రాబ్లం రాలేదు. మెయిన్ ఆర్గనైజ్ బాగా చేశారు. రూల్ గా వీళ్ళు టూరిస్ట్ ని బాగా ప్రాబ్లం చేశారు. గో టూరిస్ట్ డోంట్ కమ్ టూరిస్ట్ అని చెప్పి వీళ్ళు నినాదాలు గట్టా చేసేవారు. అది చేయలేదు. అది ఎందుకు చేయలేదో నాకు తెలియదు. అది ఏమైందంటే, ప్యారిస్ సిటీలో ఉండే ఫ్రెంచ్ వాళ్ళందరూ వేరే ప్లేసెస్ కి వెళ్ళిపోయారు. లోకల్ వాళ్ళు ఏం చేశారంటే భయ్య, సో వాళ్ళకి ఉన్న విలేజెస్ లో హౌస్ కి, సౌత్ ఫ్రాన్స్ లో ఉన్న హౌసెస్ కి వెళ్ళిపోయారు. మేము ఈ జనాలను భరించలేము, వీళ్ళకి కామ్ గా ఉండడం ఇష్టం, సైలెంట్ పీస్. సో అక్కడికి వెళ్ళిపోవడం తోటి ఏమైందంటే, ఆ వెళ్ళిపోయిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కొంచెం బ్యాలెన్స్ అయింది. ట్రాఫిక్ కూడా బాగా రెగ్యులేట్ చేశారు. సో ఇంకా ప్యారిస్ అంతా ఇంకా టూరిస్టులు నచ్చిన వాళ్ళే ఉన్నారు కాబట్టి మంచి వైబ్ వచ్చి బాగా జరిగింది. చాలా బాగుంది. సూపర్. నేను చూసాను ఎక్కడ రిమార్క్స్, ఎక్కడ అల్లర్లు జరిగాయని, వాళ్ళు చంపేశారని ఏం రాలేదు.
సెక్యూరిటీ కూడా చాలా, ఎక్కడ పడితే అక్కడ పోలీసులు చాలా సెక్యూరిటీ ఉంచారు అండ్ చాలా బాగుంది. యూరోప్ అయితే చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ వల్ల చాలా సఫర్ అవుతుంది. మరి కంట్రోల్ చేసుకోవాలి ఫ్యూచర్ లో, లేకపోతే మనకి మన చుట్టుపక్కల ఏమీ బాగలేవు. ఈవెన్ శ్రీలంక అయితే శ్రీలంక బాగలేదు. తమిళనాడు రూట్లో నుంచి వాళ్ళు వచ్చేస్తారు, బంగ్లాదేశ్ రూట్లో నుంచి వీళ్ళు వచ్చేస్తారు, ఆ నేపాల్ అక్కడి నుంచి వీళ్ళు వచ్చేస్తారు. అందరూ వచ్చి దూరిపోతే మనకే తినడానికి తిండి లేదు. గవర్నమెంట్ మనకు దేకట్లేదు సరిగ్గా. ఇందులో వీళ్ళు వచ్చి తింటే మనకి అది మాతా అన్నపూర్ణం తక్కువ పాపులేషన్ కాదు కదా మనకి. 150 million పాపులేషన్ ఉన్నదన్న రెండ్రా మేము అన్నం పెడతాం. అందే 1.4 billion హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. ఇందాక మీరు చెప్పారు కదా బ్రో, ఇప్పుడు ఇండియాలో ఎవరికైతే స్కిల్ ఉండి అవకాశం ఉందో వాళ్ళు వేరే మంచి కంట్రీస్ కి మైగ్రేట్ అవ్వడం చాలా మంచి ఆప్షన్. చాలా మంచి ఆప్షన్. ఇప్పుడు చాలా మంది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇండియాలో జీతం 1,00,000, యూరోప్ లో జీతం 3 లక్షలు, సో పెద్ద డిఫరెన్స్ లేదని ఓన్లీ జీతం పరంగా చూస్తారు చాలా మంది. మిస్టేక్ అది. నేను అలా ఆలోచించుకున్నాడు అలా చెప్తున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పే రిజల్ట్స్ వేరు. నువ్వు ఇంటర్నేషనల్ వెళ్ళడం వల్ల నీకు 2 బెనిఫిట్స్ వస్తాయి. నువ్వు ఇంటర్నేషనల్ వెళ్ళడం వల్ల ఫస్ట్ నీకు పీస్ ఉంటది, ఫుడ్ ఉంటది, గుడ్ హెల్త్ ఉంటది, గుడ్ హెల్త్ కండిషన్ ఉంటది, నువ్వు పే ఆఫ్ ట్యాక్స్ కి వాల్యుబుల్ ఉంటది, అండ్ కస్టమర్ సర్వీస్ ఒకటి ఉంటది, వాల్యూ యాడెడ్ సర్వీస్. అది ఇంపార్టెంట్. ఇండియాలో నువ్వు ట్యాక్స్ పే చేసినందుకు నీకు వాల్యూ యాడెడ్ సర్వీస్ లేదు, కానీ ఇంటర్నేషనల్ లో ట్యాక్స్ పే చేసినందుకు నీకు వాల్యూ యాడెడ్ సర్వీస్ ఉంటుంది. అండ్ నువ్వు అంటే ఏంటి అంటే నువ్వు కొన్నదానికి దానికి కస్టమర్ సర్వీస్ గట్ట ఉంటది. ఇండియాలో ఉండదు. కన్జ్యూమర్ దగ్గర కన్జ్యూమర్ కోర్టు, ఆ రోడ్లు బాలే ఆయన ఇంటర్నేషనల్ అవి ఉంటుంది. మెయిన్ పర్యావరణం అది మెయిన్. లాస్ట్ బట్ నాట్ లిస్ట్, నువ్వు ఆ ఇండియా మనీని నువ్వు ఇండియాకి పంపిస్తున్న వల్ల ఇండియా జీడిపికి నువ్వు ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసినట్టు అవుతావు. చాలా కాంట్రిబ్యూషన్ ఫారెన్ రెమిటెన్సీ పెట్టడం వల్ల. అది ఇండియాలో ఉండడం వల్ల నీకేమి, నువ్వు ఇండియా డబ్బులో ఇండియాలో ఖర్చు పెట్టుకుని తంట. అదే ఫారెన్ వెళ్ళి ఆ డబ్బును నువ్వు అక్కడ సంపాదించి ఇండియాకి పంపించడం ఇండైరెక్ట్ గా నువ్వు జీడిపి కాదు. సో నేను ఇప్పటికీ అందరికీ రికమెండ్ చేసేది ఏంటంటే మీరు ఎన్ఆర్ఐ అవ్వడం వల్ల దేశానికి చాలా ఉపయోగం, నీకు ఉపయోగం, దేశానికి ఉపయోగం. నువ్వు ఇండియా నుంచి వెళ్ళిపోవడం వల్ల నువ్వు ఒక జాబ్ ని నువ్వు ఇంకోటి టాలెంట్ ఉంది కాబట్టి won't find the job in abroad, man. Anyway, nice talking to you. Good luck for your America yatra. బాగా మిమ్మల్ని యూరోప్ లో కలిసి చాలా తిరిగాము, చేసాము. ఆ బజార్కి వెళ్ళాము, రెస్టారెంట్ ఏదో గార్డెనోర్కి వెళ్ళాం. యూరోప్ కథలండి ఛానల్, యూరోప్ వీడియోలు చాలా బాగా చేస్తారు. అండ్ నేను కొన్నాను ఏది బుజ్జిముండ కెమెరా, చూపిస్తాను, చాలా బాగుంది. పాకెట్ 3 వాళ్ళు రికార్డ్ అయిపోతుంది. ఆరెంజ్ బటన్ వస్తే రికార్డ్ స్టార్ట్. చాలా బాగుంది. బెస్ట్. నేను ఈ కెమెరా వచ్చాక అసలు బ్లాగింగ్ ఈజీ అయింది. బ్లాగ్ ఈజీ అయిపోయింది. ఆ కెమెరా ఇటు సైడ్ తప్పుడు మీరు అంటారు కదా బొగ్గుముండ కెమెరా, నేను అలాగే తీసేవాడిని. అయిపోతుంది. ఏది కెమెరా ఇటు సైడ్ వ్యూస్ కూడా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. చెప్పాలంటే చెప్పేసుకోవచ్చు. బ్లాగ్ చేసుకోవడానికి డిస్టర్బెన్స్ అవ్వదు. బ్లాగ్ చేసుకోవడానికి బాగుంది కదా, చాలా బెస్ట్. బ్లాగింగ్ ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్లీ బ్లాగింగ్. ఇంకా ఇదే పాకెట్ 3 ఇంప్రూవ్ చేశారు చాలా. పాకెట్ 1, పాకెట్ 2 కన్నా బాగా ఇంప్రూవ్ చేశారు. వాటర్ క్లారిటీ మ్యాన్, కలర్ఫుల్ గా ఉన్నది. మిస్ అయిపోయాను, ఇప్పుడు కొంటాను. దీని అప్గ్రేడ్ వర్షన్ వస్తుంది కదా డిసెంబర్ లోని, అది కూడా కొనేద్దాం. నైస్. బాయ్ 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 బ్రో.